ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. సూర్యతాపంతో ప్రజలు విలువిల్లాడుతున్నారు. ఓవైపు ఉక్కపోత, మరోవైపు ఎండల వేడిని తట్టుకోలేకపోతున్నారు. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఎండల తీవ్రతపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బాణుడు ఇక విశ్వరూపమే చూపిస్తా ఉన్నాడు. ఎండల తీవ్రతకు పూర్తిగా ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఉదయం 10 గంటలు దాటితే 40 డిగ్రీలకు పైగా ఇక ఎండలు తీవ్రత మాత్రం కొనసాగుతున్న నేపథ్యం కనబడుతుంది. ఇప్పటికే ఇటు మంచిర్యాల కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఇక ఎక్కడైతే మైనింగ్ కి సంబంధించి ఓపెన్ కాస్ట్ మైనింగ్ ఉంటాయో అక్కడ 46 డిగ్రీలు దాటుతుందంటే ఎండ తీవ్రత ఎంత వరకు ఉందనేది చెప్పకనే చెప్పొచ్చు. మొత్తానికైతే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 11 గంటల నుంచి ఎవరు కూడా సాయంత్రం 5 గంటల వరకు ఎవరు కూడా బయటకు రావద్దనేది కూడా వాతావరణ శాఖ తెలుపుతా ఉన్నారు. ఇటు ఎండ తీవ్రత వల్ల చిరు వ్యాపారులు, అదేవిధంగా ఇక వర్తక వ్యాపారులంతా కూడా పూర్తిగా తన వ్యాపారం పూర్తిగా డల్ గా ఉంటుందనేది కూడా ప్రధానంగా చెప్తా ఉన్నారు. చాలా ఈ యొక్క ఎండ తీవ్రత మాత్రం వారిపైన ప్రభావం చాలా ఎక్కువ పడింది. మొత్తానికైతే ఒకవైపు రైతుల పైన కూడా ఇప్పటికే పంట కోసి చేతికొచ్చిన నేపథ్యంలో వారు కూడా కళ్ళాలలో ఆ పంట ధాన్యాన్ని వేస్తున్న నేపథ్యంలో ఇక ఉదయం ఒకసారి, అదేవిధంగా సాయంత్రం 5 దాటిన తర్వాతనే వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. ఇక ఇటు స్థానిక ప్రజలు ఉన్నారు, అదే వర్తక వ్యాపారులు ఉన్నారు. అడుగుదాం చిరు వ్యాపారులు ఏంటి ఇక్కడ ఎండ తీవ్రత ఎట్లా ఉంది, ఏంటి పరిస్థితి అంటే? ఎండ తీవ్రత అంటే ఇప్పుడు రాబోయే తరానికి ఇది ఒక హెచ్చరిక. ఎందుకంటే చుట్టూ చెట్లు ఉన్నాయి, కానీ గతంలో పెద్ద పెద్ద వృక్షాలు ఉండేటి. ఆ వృక్షాలను నేలమట్టం చేస్తుండ్రు. ఈ నేలమట్టం చేసి దళారులు సొమ్ము చేసుకుంటారు. ఎందుకంటే పెట్టుబడి లేని పని, చెట్లు కోసుకుంటారు, అమ్ముకుంటారు. దీన్ని యంత్రాంగము మరి ఫారెస్ట్ అధికారులు కూడా చర్య తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రకృతిని కాపాడాల్సిన అవసరం ప్రభుత్వానికి కూడా ఉంది. ఎందుకంటే ఒక పక్కన చూస్తున్నట్టయితే మనం ఎండలు తీవ్రంగా కొడుతున్నాయని మనం అంటున్నాం. చెట్లు, గుట్టలు, ఇట్లా మైనింగ్ అన్ని తవ్వేయడం వలన కూడా ప్రకృతికి విపరీతమైన ఇట్లా ఎండలు తీవ్రత ఏర్పడుతుంది. మరి తీవ్రతను ఏర్పడకుండా ఉండాలంటే ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని చెప్తున్నాం. మరి ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకొని, జిల్లా కలెక్టర్ కూడా చర్యలు తీసుకొని చెట్లు కోసే వారిని కఠినంగా శిక్షించాలనేది కోరుతున్నాము. మరి అట్లే ఫారెస్ట్ అధికారులు కూడా కఠినంగా చూడాలని కూడా తెలియజేస్తున్నాము. మీరు ఏం చేస్తారు? ఏం పేరు మీకు? అగ్రికల్చర్, తిరుపతి నా పేరు. మేము ఈ చెట్లు, వృక్షాలు ఏంటంటే తరిగిపోవడం వల్ల ఈ బాణుడి ప్రభావం ఎక్కువ పడుతుంది. ఇలాంటి సంఘటనలు జరగడానికి కారణం భూగర్భ జలాలు అరగంటిపోవడం, ఇసుక కానీ గ్రానైట్స్ కానీ ఈ చెట్లు తరిగిపోవడం వల్ల బాణుడి ప్రతాపం ఇట్లాంటి చూపిస్తుంది. ఇంకెందుకంటే చెట్లు లేకపోవడం వల్లనే ఫారెస్ట్ కూడా బాగా తగ్గిపోయి, ఫారెస్ట్ బిఎఫ్ అధికారులు కూడా నిర్లక్ష్యం వల్ల ఫారెస్ట్ లో చెట్లు తగ్గడం వల్ల ఇలాంటి హీటు బాణుడి ప్రభావం జరుగుతుంది. కారణం ఏంటంటే వృక్షాలు లేకపోవడం వల్ల, తరిగిపోవడం వల్ల భూగర్భ జలాలు అరిగంటిపోయి ఈ బాణుడి ప్రభావం ఎక్కువ చూస్తుంది. రాను రాను రానుగా మనుషులు బతికే పరిస్థితులు లేవు. ఎండ ఇప్పుడు ఏంటంటే దాదాపు బాణుడి 50-55 లోపు, ఇంకొక 10-15 రోజుల వరకు ఇది 60 దాకా పడచ్చు. ఈ వృక్షాలు లేకపోవడం, భూగర్భ జలాలు అడగంటడం, గుట్టలు తరిగిపోవడం, అందులో వాటర్ ఏంటంటే ఇంకిపోవడం వల్ల ఇలాంటి బాణుడి ప్రభావం జరుగుతుంది. మొత్తానికైతే స్థానికులు చెప్తారు పర్యావరణం దెబ్బతినడం వల్లే ప్రధానంగా ఈ ఎండల తీవ్రత ఎక్కువ ఉందని చెప్తా ఉన్నారు. ప్రస్తుతం ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇది ఉదయం 10 గంటలు అవుతుంది. ఆ 10 గంటల వరకే పూర్తిగా ఎక్కడికక్కడ ప్రజలు తన నెత్తిన పూర్తిగా కర్చీపులు కావచ్చు, మిగతా అంతా కూడా హెల్మెట్ కావచ్చు ధరించి వెళ్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. మొత్తానికైతే ఈ ఎండ తీవ్రత వల్ల ఒక ప్రభావం మాత్రం అన్ని రంగాల పైన పడతా ఉంది. ఇటు చిరు వ్యాపారుల పైన, అదే విధంగా ప్రధానంగా ఇటు రైతుల పైన, అదే విధంగా ఇంకా అన్ని రంగాల పైన ఈ యొక్క ఎండ తీవ్రత మాత్రం కనబడతా ఉంది. ఇక వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు ఖచ్చితంగా ఉదయం 11 తర్వాత ఎవరు కూడా బయటికి వెళ్ళొద్దని ఒక హెచ్చరిస్తున్నారు. 5 గంటల వరకు ఎవరు ఇళ్లలో నుంచి బయటికి రావద్దు, ఖచ్చితంగా 5 తర్వాతే రావాలనేది కూడా వాతావరణ శాఖ తెలుపుతున్న నేపథ్యం కనబడుతుంది. ఈ ఎండ తీవ్రత ఈ విధంగానే ఉంటే ఖచ్చితంగా అన్ని రంగాలు కుదేలయ్యే పరిస్థితి కనబడతా ఉంది. కెమెరా పర్సన్ ప్రేమ్ సాగర్ తో ప్రశాంత్, కరీంనగర్ నుండి.